Hello story lovers, welcome back to my channel Prema Palaki part 85. మర్యాదగా బయటికి రా, ఎందుకీ నాటకాలన్నీ ఆడుతున్నావని అనేసరికి కూడా ఎలాంటి సౌండ్ రాకపోవడంతో బాగా చిరాకుగా ఉండేసరికి రూమ్‌లోకి వెళ్లి పార్టీకి వెళ్లడం కోసం ఫార్మల్‌గా రెడీ అయ్యి బయటికి వచ్చేసరికి డోర్స్ లాక్ అయి కనిపించడంతో కోపంగా అన్ని గదులు వెతకడానికి వెళ్తూ ఉంటే మెట్టుకి ఒక స్టిక్ నోట్ కనిపించింది. ఒక మెట్టు మీద స్పీడ్‌గా రాకు బావా, కింద పడతావని మరొక మెట్టు మీద చెప్తూ ఉంటే కూడా ఏంటి ఆ స్పీడ్ అంటూ ఇలా మెట్లు ఎక్కే వరకు నెమ్మదిగా రమ్మని సూచించేలా స్టిక్ నోట్స్ ఉంటే పైకి వెళ్ళగానే ఎదురుగా ఉన్న టీ పాయ్ దగ్గర మరొక స్టిక్ నోట్ కనిపించడంతో అక్కడికెళ్ళాడు. ఖాళీ కడుపుతో ఉంటే నిద్ర పట్టదు బావా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అన్ని డోర్స్ లాక్ చేసేసాను కాబట్టి నువ్వు చచ్చినట్టు డిన్నర్ కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పడంతో పిడికిలి బిగించి నువ్వు దొరికితే చచ్చిపోతావు అని గట్టిగా అరుస్తూ మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. అన్ని డిషెస్ ఓపెన్ చేసి చూడగా అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ కనిపించడంతో ఇవి మమ్మీ ప్రిపేర్ చేసి పెట్టుంటుందని అనుకోగాని మరొక స్టిక్ నోట్ కనిపించడంతో అవన్నీ అత్తయ్య ప్రిపేర్ చేశారని అనుకుంటే నువ్వు చికెన్ 65లో కాలు వేసినట్టే, అవన్నీ స్వయంగా నేనొచ్చి ప్రిపేర్ చేసినవి అని చెప్పింది. ప్లేట్‌లో వడ్డించుకోబోతున్న అతని పైనుంచి మరొక స్టిక్ నోట్ పడేసరికి, పైకి చూసి స్టిక్ నోట్ మీద చదివేసరికి, "నువ్వొక్కడివే తింటే నా సంగతెవరు చూస్తారు బావా" అని సాడ్‌గా ఉన్న ఎమోజి పిక్చర్ గీసేసరికి, "ఇప్పుడు నన్నేం చేయమంటావే" అన్నాడు కోపంగా. "నువ్వు చీటింగ్ చేయకుండా మన రూమ్‌లోకి వెళ్లి లాక్ చేసుకో" అని చెప్పడంతో, ఎందుకని గట్టిగా అరిస్తే, "ప్లీజ్ వెళ్ళు బావా" అని చాలా సున్నితంగా పైనుంచి చెప్పింది దితి. ఆమె మాటలు వినపడుతున్నాయి గాని, ఆమె కనిపించకపోవడంతో విసుగ్గా ఉన్నా కూడా నెక్స్ట్ డ్రామా ఏం చేయబోతుందో అని ఆలోచిస్తూ, చింటూ పార్టీ గురించి మర్చిపోయి రూమ్‌లోకి వెళ్లి లోపల నుంచి లాక్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాత డోర్ సౌండ్ రావడంతో లాక్ ఓపెన్ చేసుకొని బయటకొచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద డిషెస్ అన్నీ మాయమైపోతే అక్కడ మరొక స్టిక్ నోట్ కనిపించింది. "టెర్రస్ మీదకి రా బావ" అని లిప్‌స్టిక్ మార్క్స్ కనిపించడంతో ఒక్క క్షణం తడబడి కోపంగా కొట్టాలన్నంత కోపంగా మెట్లెక్కి 4 ఫ్లోర్స్ పైన ఉన్న టెర్రస్ మీదకి స్పీడ్‌గా 5 మినిట్స్‌లో వెళ్ళిపోయాడు. థర్డ్ ఫ్లోర్ దాటగానే మెట్ల మీద ప్రతి చోట హార్ట్ సింబల్స్‌తో ఉన్న బెలూన్స్‌తో పాటు కాళ్ల కింద గులాబీ మల్లెపూల రెక్కలుంటే వాటన్నిటిని చూస్తూనే పాదం తడబడిన వెంటనే ఒక అడుగు వేస్తూ స్పీడ్‌గా తగ్గించి పైకెళ్ళేసరికి హార్ట్ సింబల్స్ పెరగడమే కాకుండా లిప్‌స్టిక్ మార్క్స్‌తో ఉన్న స్టిక్ నోట్స్ అతికించి కనిపించాయి. లిప్‌స్టిక్ మార్క్స్ కనిపిస్తూ ఉంటే అన్ని వైపుల నుంచి ఆమె ముద్దులు తనని చుట్టుముట్టినట్టుగా అనిపించేసరికి ఒళ్లంతా పడుతున్న చెమటలు లెక్క చేయకుండా పైకెళ్ళేసరికి లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆన్ అయిపోయి అక్కడ కింద పరిచిన దివాన్ కాట్ లాంటి పరుపు మీద దితి వయ్యారంగా కూర్చుని కనిపిస్తే ఆమె అవతారాన్ని చూసి శక్తి నోరు తెరిచేశాడు. ఆమెని వైట్ శారీలో చూసి నోరు వెళ్ళబెట్టేసి రెప్ప కొట్టడం శక్తి మర్చిపోతే అదే కలర్ లిప్‌స్టిక్ వేసుకున్న దితి శక్తి తడబడిపోవడం గమనించి ఈవిల్ స్మైల్ ఇస్తూ నిన్నెలా ఆపాలో నాకు తెలుసు కదా బావా అనుకుంటూ వయ్యారంగా రా బావా అని పిలిచింది. ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టుగానే అడుగులు వేసి పార్టీకి వెళ్లడం కోసం ఫార్మల్ వేర్‌లో రెడీ అయి మన్మధుడిని తలపిస్తున్న శక్తిని చూసి
తను ఫ్లాట్ చేద్దాం అనుకుని తానే ఫ్లాట్ అయ్యేలా ఉండడంతో కంట్రోల్ దితి నువ్వేం మాత్రం ఆపడానికి ట్రై చేస్తున్నావని డౌట్ వచ్చినా కూడా వెళ్ళి ఇంటికొస్తాడని అనుకుంటూ ముద్దుగా చూస్తూ శక్తి దగ్గరికి రాగానే చేయి పట్టి లాగేసరికి వచ్చి తన పక్కన పడ్డాడు. ఆమెని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టబోతూ ఉంటే, "ముందు డిన్నర్ చేద్దాం బావ" అని క్యూట్‌గా చెబుతూ, అప్పటి వరకు తను ఏర్పాటు చేసిన టేబుల్ వైపు ఒకసారి చూసి శక్తి చేయి పట్టుకొని అక్కడికి తీసుకువెళ్ళి ఎదురుగా ఉన్న చైర్‌లో అతన్ని కూర్చోబెట్టి, ఆమె వెళ్ళబోతుంటే చేయి పట్టుకొని లాగేసరికి వెళ్లి అతని ఒడిలో పడితే, "ఇద్దరికి 2 చైర్స్ ఎందుకు" అన్నాడు. దితి కిలకిల నవ్వుతూ, "నువ్వు చాలా నాటి బావ" అంటూ అతని నుదుటి మీద నుంచి పెదవుల వరకు తీసుకొస్తే ఆ చేతికి ముద్దు పెట్టేసరికి ఒక్కసారిగా చేయి లాగేసుకొని బిడియంగా తలదించుకుంది. నెమ్మదిగా ఆమె భుజం మీద ఆర్తిగా పెదవులద్దేసరికి గుండె జలధరించడంతో దూరం జరగబోతున్న ఆమె నడుం చుట్టూ చేయి బిగించాడు శక్తి. బావా అని దితి గొంతు వణుకుతూ ఉంటే ఆమెని గట్టిగా దగ్గరికి లాక్కొని తినిపిస్తావా అనగానే ఉలిక్కిపడి చూసింది దితి. భోజనం తినిపించమని అడుగుతున్నానని కళ్ళు ఎగరేయడంతో పెదవులు బిగించి నవ్వు ఆపుకుంటూ ప్లేట్లో భోజనం వడ్డించి అతనికి గోరుముద్దలు పెడుతుంటే ఆమె వైపే చూస్తూ భోజనం తిన్నాడు. సో బ్యూటిఫుల్ అన్నాడు. దితి ఆశ్చర్యంగా కళ్ళు తిప్పి చూసేసరికి అదే సో టేస్టీ అంటున్నానని శక్తి అల్లరిగా చెప్పేసరికి ఎప్పటికంటే శక్తి బిహేవియర్ డిఫరెంట్ గా అనిపించేసరికి ఏంటో కాస్త టెన్షన్ వచ్చేసరికి అరచేతుల్లో చల్లటి చెమటలు పట్టేశాయి. ఇది వరకు కూడా ట్రాన్స్ లో ముద్దు చేశాడు కానీ అదంతా ట్రాన్స్ లో చేసింది కానీ ఇప్పుడు అతని కళ్ళల్లో నిజమైన అల్లరి చిలిపిదనం తొణికెసలాడుతూ ఉంటే కాస్త టెన్షన్ గా అనిపించింది దితికి. అతని భోజనం అయ్యేసరికి "మరి నువ్వు భోజనం చేయవా?" అంటూ అతనే చొరవగా భోజనం వడ్డించి పెదవుల మీద ముద్దు పెట్టేసరికి "బావా" అంటూ టెన్షన్‌గా లేవబోతుంటే నడుం పట్టేసి వెళ్ళనివ్వకుండా ఒడిలోకి గట్టిగా లాక్కొని ముద్ద కలిపి ఆమెకి పెట్టాడు. అతను ప్రేమగా అన్నం తినిపిస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లొస్తూ ఉంటే వాటిని అతనికి కనిపించకుండా దాచేస్తూ ప్రేమగా అతను తినిపించే గోరు ముద్దలు తింటూ చొరవగా అతని మెడ చుట్టూ చేతులు వేసి ఇద్దరి నుదురు కనెక్ట్ చేసింది. భోజనం అయిపోయాక ఐస్ క్రీమ్ ఉండడంతో అది కూడా ఇద్దరు షేర్ చేసుకుని తిన్న తర్వాత టైం చూసి 12 అయిపోవడంతో చూసావా బావా తెలియకుండానే 6కి నువ్వు 12 వరకు నాతోనే ఉన్నావు. నేను విన్నయ్యానని అరవడంతో నవ్వుతూ ఆమెని దగ్గరికి లాక్కునేసరికి ఆశ్చర్యంగా అతని కళ్ళలోకి చూసింది. ఆమె 2 చెంపల మీద చేవేసి నేనంటే నీకెందుకంత ప్రేమ అని అడగడంతో తెలీదు బావ అని చెప్పింది మొహమాటంగా. కానీ నేను ఆ ప్రేమను చూపించకపోయినా కూడా నువ్వెందుకు నన్ను వదిలేయలేకపోతున్నావని అడిగితే ఆమె సమాధానం చెప్పకుండా గట్టిగా హత్తుకొని నా పక్కన నిన్ను తప్ప నేనింకెవరిని ఊహించుకోలేను కాబట్టి. నువ్వు లేని జీవితం నాకు అవసరం లేదు కాబట్టి. నువ్వు తిడుతూనో, కొడుతూనో నా పక్కనే ఉన్నా నాకు ఓకే కాబట్టి అనింది. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe. Bye.